డ్రగ్స్ కానీ అమ్మాయిలకి రేప్స్, హత్యలు ఇట్లా ఎన్నెన్నో చూస్తున్నాం రోజు. అంటే అటువంటివి ఎటువంటివి కూడా అంటే అబ్బాయిలు కూడా మంచి సంస్కారవంతంగా పెరగాలి. అమ్మాయిల పట్ల తోటి అమ్మాయిలు కదా, మన ఇంట్లో అమ్మ, చెల్లి, అక్క ఎట్లనో అట్లనే మనం అమ్మాయిలను కూడా గౌరవించుకోవాలి. అలాగే అమ్మాయిలు కూడా మంచిగా ఎటువంటి పేరెంట్స్ మాట విని వాళ్ళు మనకు ఏ లక్ష్యంతో పంపిస్తున్నారు. ఇంతకుముందు మా చిన్నప్పుడు అమ్మాయిలు చదువుకునే వాళ్ళు చాలా తక్కువ, స్కూళ్ళకి పంపించే వాళ్ళు కాదు, కాలేజీకి అసలు చాలా తక్కువ అనమాట. అలాంటి స్థితి నుంచి ఇప్పుడు ప్రతి అమ్మాయి చదువుకోవాలి, మన పిల్లలు చదువుకొని మరి మంచి పేరు తీసుకురావాలి, వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలి, మంచి ఉద్యోగాలు చేయాలన్న ఉద్దేశంతో మన తల్లిదండ్రులు మనకి ఇంట్లో ఒక్క పని కూడా చెప్పట్లేదు. ఎవరైనా ఇంట్లో పనులు చేస్తున్నారా? లేదు. అబ్బాయిలు చేతులు ఎత్తుతున్నారు, అమ్మాయిలు ఎవరు ఎత్తట్లేదు. ఓకే, ఒక్క పని కూడా చెప్పకుండా మనకు టైంకి అన్నీ అందించి బాక్సులు కట్టి మరి మనల్ని తయారు చేసి పంపిస్తున్నారు. మనం ఏమడిగినా నిమిషాల్లో సమకూరుస్తున్నారు. ఎందుకంటే మన మీద ఉన్న ప్రేమ, మన మీద ఉన్న నమ్మకం, మా పిల్లలు మాకు మంచి పేరు తీసుకొస్తారని. ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి. అవునా కదా? పేరెంట్స్ గౌరవం ఇవ్వాలి, ఒక లక్ష్యం ఉంచుకోవాలి. అందరికి ఏదో ఒక లక్ష్యంతో జాయిన్ అయ్యారు చదువులు, ఏమవ్వాలి అని ఫ్యూచర్లో. ఆ గోల్ దిశగా మీరందరూ కూడా ముందడుగు వేసి చక్కగా చదువుకొని మంచి ఉపాధ్యాయ బృందం ఉన్నారు, మీకు సపోర్ట్ చేసే టీచర్స్ ఉన్నారు కనుక వాళ్ళ సహకారంతో మీరందరూ మంచిగా చదువుకొని మీ లక్ష్యాలు సాధించి, అందరికీ ఫస్ట్ ర్యాంకే రాకపోవచ్చు, అందరికీ ర్యాంక్స్ రాకపోవచ్చు, కానీ మనం అనుకున్న రంగంలో మనం కనుక మన సాధ్యమైనంత వరకు 100% మన ఎఫర్ట్ పెడితే సాధించలేని లక్ష్యం అంటూ ఉండదు. ఎందుకంటే నన్నే చూడండి, నేను పుట్టింది పల్లెటూరులో, చదివింది అన్ని గవర్నమెంట్ స్కూల్స్లోనే. 2-3 కిలోమీటర్లు నడిచెళ్ళి చదివేవాళ్ళం. అప్పుడు ఏం సౌకర్యాలు కూడా ఉండేవి కాదు, ఇప్పట్లాగా ఆటోలు ఏమి ఉండేవి కాదు. అలాంటి తర్వాత మంచినీళ్ళు కావాలన్నా కూడా 2-3 కిలోమీటర్లు వెళ్ళి తెచ్చుకోవాలి. రాయలసీమ మాది. ఒక బిందె నీళ్లు తెచ్చుకోవాలంటే, కొనుక్కోవాలంటే ఆ కాలంలోనే 2 రూపాయలు 3 రూపాయలు ఒక బిందె, మా చిన్నప్పుడే. అట్లాంటి పరిస్థితుల్లో పల్లెటూళ్ళలో నుంచి చదువుకొని డాక్టర్ అవ్వాలని చిన్నప్పుడే నా కోరిక. డాక్టర్ అవ్వాలన్న లక్ష్యంతో డాక్టర్ అయ్యాను. అదేవిధంగా తర్వాత పాలిటిక్స్, డాక్టర్గా చాలామందికి గవర్నమెంట్ హాస్పిటల్లో ఫస్ట్ సర్వీస్ చేశారు, పిన్నపల్లి కూడా చేశారు. అట్లా అది అయిన తర్వాత ఇంకా ఎక్కువ మందికి సేవ చేయాలంటే పాలిటిక్స్లోకి రావడం జరిగింది. దీంతో కూడా ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొన్నంత ఆషామాషి కాదు కదా ఎమ్మెల్యే అవ్వడం అంటే. నిద్ర ఉండదు, ఎంతమందితో మాట్లాడాలి, ఎన్నో సమస్యలు ఉంటాయి. అవన్నీ ఎదుర్కొంటూ మరి పోరాటం చేసి అందరి సహకారంతో ఈరోజు ఎమ్మెల్యే అయ్యాం. సత్తుపల్లి చరిత్రలోనే మొట్టమొదటిగా ఒక మహిళ ఎమ్మెల్యే అవ్వడం. దీనికి మీరందరూ నాకు తెలిసి మీ కుటుంబాలు, మీకు ఆ ఓటు హక్కు ఉందో లేదో నాకు తెలియదు, మీ పేరెంట్స్ అందరూ కూడా లేదు, ఇంకా సెకండ్ ఇయర్ కదా, మీ పేరెంట్స్ అందరూ కూడా సహకరించి నన్ను ఎమ్మెల్యే చేసినందుకు నా తరఫున మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మేము వచ్చిన తర్వాత ఎక్కువ ఫోకస్ పెట్టింది విద్య, వైద్యం, తర్వాత వ్యవసాయం. విద్య అంటే మన విద్య బాగుంటే, మనం ఎడ్యుకేటెడ్ అయితే మనం భవిష్యత్తు బాగుంటుంది. మీ వల్లనే మీరు ఫ్యూచర్ తరం, మాదైతే అయిపోయే తరం, మీరైతే వచ్చే తరం కనుక మీరు మంచిగా ఉంటే మీ భవిష్యత్తు బాగుంటుంది. కనుక మీకు అన్ని సౌకర్యాలు అందించాలని ముఖ్యంగా మన రేవంత్ రెడ్డి గారు ఆయన విద్య మీద ఫోకస్ పెట్టారు. గతంలో లేని విధంగా ఎన్నో సౌకర్యాలు విద్యార్థులకు కల్పిస్తున్నారు. స్కూల్స్, కాలేజీలకు కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అదేవిధంగా వారి బాటలోని, వారి అడుగుజాడల్లో మేము కూడా నడుస్తూ విద్య మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది. ఎక్కడెక్కడ స్కూల్స్ కానీ, హాస్టల్స్ కానీ, కాలేజీల్లో కానీ సౌకర్యాలు లేవో అవన్నీ విజిట్ చేస్తూ అవి నోట్ చేసుకొని చాలా వరకు మేము వాటిని శాంక్షన్ చేపిస్తున్నాము. అదేవిధంగా ఇది మొట్టమొదటిసారి నేను రావడం ఈ కాలేజీకి, కుదరలేదు ఇప్పటిదాకా. ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయని అక్కడ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఖచ్చితంగా సార్ ఇవన్నీ చూసి మీ అందరికీ కూడా నేను మంచినీటి సౌకర్యం ఇవన్నీ కల్పిస్తాను. మీకు ల్యాబ్, కంప్యూటర్స్ కూడా లేవన్నారు, అవి కూడా నేను రిప్రజెంట్ చేసి నేను తప్పకుండా అందరికీ అన్ని సౌకర్యాలు కల్పిస్తాను. అలాగే పెనుబల్లి అంటేనే ఎక్కువ చదువుల నిలయం, ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా స్కూల్స్, మన
ఈ పెరుబడి మండలంలోనే ఉన్నాయి ఇవి మన రెసిడెన్షియల్ కాలేజీలు కానీ స్కూల్స్ కానీ 7 ఉన్నాయి అనుకుంటా ఈ చుట్టుపక్కల. మొత్తం పెరుబడి మండలం అంటేనే చదువుల నిలయం అని అర్థమవుతుంది. అదేవిధంగా మీరు సిటీల్లో టౌన్లలో ఉన్న వాళ్ళతో పోటీ పడి మీరు ఇక్కడ మంచి మార్క్స్ సంపాదిస్తున్నారు. అమ్మాయి 457 వచ్చినాయి. అమ్మాయి కూడా నాకు కంగ్రాట్స్. స్పందన అనుకుంటాను కదా, స్పందనకి కంగ్రాచులేషన్స్. ఒకసారి నిల్చోమ్మా, ఎక్కడున్నాము? ఓకే. అలాగే మిగతా మరి మెంబర్స్ దాకా ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ ఇంకా పర్సంటేజ్ పెంచుకొని ఎక్కువ శాతం రిజల్ట్ వచ్చి మన మండలంలో కానీ జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఉత్తమ కాలేజీ అవార్డు తీసుకురావాలి. మీ పేరెంట్స్ కానీ మరి కాలేజీ యాజమాన్యాన్ని కానీ అలాగే మీ ఎమ్మెల్యేగా నాకు కానీ మంచి పేరు తీసుకురావాలని మీ అందరినీ కోరుకుంటూ మరి ఒక్కసారి అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. మరి హ్యాపీ ఫ్రెషర్స్ డే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.